హాయ్ 2024లో థియేటర్లోకి అడుగుపెట్టిన ఓ సినిమా తెలుగు సినిమాల భవిష్యత్తునే మార్చడాన్ని చూసింది. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్, మెగాస్టార్ ఇమేజ్, పురాణం ప్లస్ సైన్స్ కలయిక అన్నీ ఉన్న ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఓడిపోయింది. ఆ సినిమా పేరు అంజీ. కానీ ఇది నిజం ఫ్లాప్ అవ్వాల్సిన సినిమేనా, లేదా తెలుగు ప్రేక్షకులు అర్థం చేసుకోలేని ముందస్తు ప్రయోగమా? ఈరోజు అంజీ వెనుక ఉన్న అసలైన నిజం చెప్తాను. అంజీ ఎందుకు ఫ్లాప్ అయింది? అంజీ మొదలైన రోజు ఒక కళ పుట్టిన క్షణం. 2000 సంవత్సరం ప్రారంభం. తెలుగు సినిమా ఇంకా సెట్లు, స్టూడియోలు, ఫైట్స్, డ్యూయెట్లు మధ్యనే తిరుగుతున్న కాలం. అలాంటి సమయంలో ఒక దర్శకుడు కలగన్నాడు. తెలుగు సినిమాను ప్రపంచానికి చూపాలి అన్న ఆలోచన ఆయన మైండ్లో బలంగా ఉంది. అప్పుడు ఆయనకి తోడయ్యాడు తెలుగు సినీ పరిశ్రమలో అతిపెద్ద పేరు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి అప్పటికే మాస్ దేవుడు. కానీ అంజీతో ఆయన హీరో మాత్రమే కాదు, ఒక యోధుడు, ఒక రక్షకుడు, ఒక లెజెండ్ అవ్వాలి అనుకున్నారు. కానీ కథ మరోలా తిరిగింది. పురాణం ప్లస్ సైన్స్ అప్పటికి కాలానికి షాకింగ్. అంజీ కథ సాధారణం కాదు. కాలభైరవ ఆలయం, దైవ శక్తులు, ఒక రహస్య శిశువు, సైన్స్ ద్వారా ఆ శక్తిని దొంగిలించాలనుకునే విలన్, ఆ శిశువును రక్షించేందుకు పుట్టిన యోధుడు అంజీ. ఇప్పుడు ఇది చదివితే సాధారణంగా అనిపించవచ్చు, కానీ 2004లో ఆడియన్స్ ఇంకా ఫ్యామిలీ డ్రామా, మాస్, రివెంజ్, కామెడీ ట్రాక్ అవే అలవాటు. మైథాలజీ, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్, స్క్రీన్ ప్లే అప్పుడు ఆడియన్స్కి కొత్త భాష. అంజీ అసలు గుండె విజువల్ ఎఫెక్ట్స్. ఈ సినిమా కోసం విదేశీ విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్లు, కొత్త సాఫ్ట్వేర్ అప్పటికి అన్నీ పెట్టారు. ఆలయాలు, అగ్నిపర్వతాలు, మిస్టిక్ ఎనర్జీ, ఆకాశంలో ఫైట్స్, ఇవి అన్నీ 2004 తెలుగు ప్రేక్షకులకు ఊహకందని విజువల్స్. కానీ సమస్య ఏమిటంటే విఎఫ్ఎక్స్ అప్పటికి పూర్తిగా మెచ్యూర్ కాలేదు. కొన్ని సీన్స్ ఆడియన్స్కి ఆర్టిఫిషియల్గా అనిపించాయి. ఇప్పుడు ఓటీటీలో చూస్తే క్లాసిక్ అని అనిపిస్తుంది. అప్పుడు మాత్రం అది గ్రాఫిక్స్ ఎక్కువ అని అనిపిస్తుంది. అంజీ ఫ్లాప్ అవడానికి కథ చెత్తది కాదు, చిరంజీవి పెర్ఫార్మెన్స్ బాగోలేదు కాదు, మ్యూజిక్ కూడా డీసెంట్. అయితే అసలు సమస్య టైం. ఈ సినిమా 2010 తర్వాత వచ్చి ఉంటే, లేదా బాహుబలి తర్వాత వచ్చి ఉంటే స్టోరీ వేరేలా ఉండేది. ఆడియన్స్ అప్పటికి రెడీ కాదు. వాళ్ళకు కావాల్సింది పంచ్ డైలాగ్స్, మాస్ ఎలివేషన్స్, సింపుల్ ఎమోషన్స్. కానీ అంజీ అడిగింది ఇమాజినేషన్స్, ప్యాట్నీస్, బిలీఫ్. ఇది మరో పెద్ద కారణం. చిరంజీవి అంటే ఆడియన్స్కి మాస్ ఎంట్రీ, హిస్టరీ వర్త్ డైలాగ్స్, లార్జ్ ద లైఫ్ హీరోయిజం. కానీ అంజీలో చిరంజీవి ఎక్కువ మిస్టేక్ టోన్, హీరో కన్నా రక్షకుడు ఎక్కువ. ఆడియన్స్ సస్పెన్స్ఫుల్లో ఉన్నారు. ఇది చిరంజీవి సినిమాలా లేదు అనే ఫీలింగ్ వచ్చింది. ఇది సినిమా మీద ప్రభావం చూపింది. అంజీని మాస్ మూవీలా ప్రమోట్ చేశారు. పోస్టర్, ట్రైలర్స్ చూస్తే ఆడియన్స్కి ఇది మామూలు చిరంజీవి సినిమా అనే ఎక్స్ప్రెషన్స్ వచ్చింది. కానీ థియేటర్లోకి వెళ్ళాక ఫిలాసఫికల్ టోన్, మైథిక్ నెరేషన్, ఎక్స్పెక్ట్స్ మిస్ మ్యాచ్. ఇది చాలా సినిమాలను చంపిన సమస్య. రిలీజ్ డే మార్నింగ్ షోస్ తర్వాత రివ్యూస్ మిక్స్డ్. కొత్తగా ఉంది, అర్థం కాలేదు, చాలా స్లో, ఇలాంటి మాటలు స్పీడ్ అయ్యాయి. మాస్ ఆడియన్స్ వెనక్కి తగ్గింది. సింగిల్ స్క్రీన్స్లో కలెక్షన్స్ డ్రాప్, వర్డ్ ఆఫ్ మౌత్ వీక్. ఒక విజనరీ ఫిలిం, ఒక కన్ఫ్యూజ్డ్
ఆడియన్స్ చేతిలో పడింది. ఈరోజు అంజీకి వచ్చిన గౌరవం ఇదే అరని ఇప్పుడు యూట్యూబ్, టీవీ, రీసెంట్స్, ఓటీటీ జనరేషన్ అంజీ గురించి చెప్పేది ఒకటే, అప్పటికి ముందే వచ్చేసింది. అప్పుడు ఆడియన్స్ అంటుంది, విజువల్స్ ఎక్స్పోర్ట్. అంజీ ఒక ఫ్లాప్ కాదు, ఒక సినిమా కాలానికి ముందే పుట్టిన శిశువు.